ముందు చెప్పచ్చు కదండి ఎక్కడని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం అందరూ కలిసి చదువుతాం. 22వ వచనం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకంగా ఉండొచ్చు, ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపుత్రుని, నీ పాదములను స్తోత్రములు. కొద్ది సమయం మీ మాటలను ధ్యానం చేయించుటకు మాతో కూడా ఉన్న సహాయం చేయండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరి మీదుగా శుభములు తెలియజేయుచున్నాను. ఎన్నో నెలల తరువాత దేవుడు ఈ దేవాలయాన్ని అవకాశం ఇచ్చున్నాడు. ఏమిటంటే ఆరాధన చేసుకునేటువంటి భాగ్యం. అయితే కమిటీ వారు మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తులు, ఇది ప్రమాదకరంగా ఉన్నది, ఇది మన జీవితంలో సంభవంగా ఉండడానికి ఉదయం 6 గంటలకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆరాధన చేయవలసిన అవకాశం దేవుడిస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుందామని నిజంగా కమిటీ వారితోనే ఈ యొక్క ఆరాధన జరపాలని ఆశపడి ఉన్నాను. కానీ మన విశ్వాసం దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నది. మన ఆధ్యాత్మిక జీవితం దేవుని సన్నిధిలో గడపకపోవడం వల్ల కొంచెం వేదన అనిపిస్తూ ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో అదేవిధంగా గృహములలో కూడా గడపడం అది మన మంచిది అన్న ఉద్దేశంతో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆరాధన ఆన్లైన్ ఆరాధన జరపడం జరుగుతున్నది. వచ్చిన మీకు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేయించుకున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము పరిశీలన చేసినట్లయితే సృష్టి విడుదల కొరకు మూలంగా. ఈ దినం ప్రజెంట్ డేస్ ఈరోజు సృష్టి మూలుచున్నది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ దినం దేవుడు ఎప్పుడో వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు, పౌరు ద్వారా మాట్లాడి ఉన్నారు. ఆ దినం సృష్టిని ఏర్పాటు చేసినప్పుడే దేవుడు తెలియజేస్తున్నారు. ఈ సృష్టి యావత్తు ప్రసవ వేదనతో మూలుగుచున్నది అంటే ప్రధానమైనటువంటి కారకుడు ఎవరైతే మానవుడే. సృష్టి ఈ విధంగా మూలుగుటకు, సృష్టి పతనమవుటకు కారకుడు మానవుడు. ఈ దినం ఈ భయంకరమైనటువంటి విపత్తుతో మనం ఉన్నామంటే దానికి కారణం మానవుడే. ఆదిలో తెగుళ్ళు రావడానికి గల కారణము మానవుడే. ఆదిలో ఇశ్రాయేలు శ్రమ పొందడానికి కారణం కూడా వారే. దేని నిమిత్తం అంటే సృష్టికర్తను మరిచినటువంటి ప్రజలు సృష్టి మీద పూజించేవారుగా ఉన్నారు, సృష్టిని పాడు చేసేవారుగా ఉన్నారు, సృష్టి ఎడల బాధ్యత లేని వారిగా మానవుడు ఉండటం వలన ఆది నుండి ఇప్పటి వరకు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినము వరకు ఎదుర్కొంటూనే వస్తున్నాం.
దీనికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరయ్యా అంటే మానవుడే. ఎందుకంటే ఈ అందమైన సృష్టిని దేవుడు ఏర్పాటు చేసి అధికారం ఎవరికి ఇచ్చాడయ్యా అంటే మానవునికి ఇచ్చాడు. చూద్దాం, ఆది కాండము 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టుకోవచ్చునకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరే దానికి కలిగిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అంటే సృష్టిలో ప్రతి జీవికి దేవుడు ఏర్పాటు చేసి సమస్తము ఎవరికి అధికారం ఇచ్చున్నాడయ్యా అంటే మానవునికే సమస్త అధికారాన్ని దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి సృష్టి ఎవరి చేతిలో బందీగా ఉంది అంటే మానవుని చేతిలోనే. ఎవరి చేతిలో నుండి ఇప్పుడు విడుదలను కోరుకొనుచున్నది అంటే మానవుని చేతుల్లో నుండి. అంతేకాకుండా సృష్టి అంతా విడుదల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది. దేనికి విడుదల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది? సృష్టి విడుదల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది అన్నాడు. మనం చదువుకున్నటువంటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనే మనం చూస్తే 21వ వచనంలో ఏమన్నాడు? కాగా దానిలో పరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టి ఎవని మూలముగా వ్యర్థపరిచిందంటే ఎవరికి లోబడమని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో ఆ మానవుడే సృష్టిని వ్యర్థపరచుచు ఉన్నాడు. అందుకే ఏమన్నాడంటే స్వతంత్రం పొందుదల నిరీక్షణ కలదై. సృష్టి ఏ విధముగా ఉందాయంటే ఇప్పుడు నాకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నది. ఎందుకంటే నాకు విడుదల పొందుతాను అనే నిరీక్షణ సృష్టి కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి సృష్టి మూలముల నుండి విడుదలనిచ్చేవాడు కూడా ఎవరయ్యా అంటే దేవుడే. ఇప్పుడు సృష్టి ప్రసవ వేదనతో మూలుగుచున్నది. ఆ సృష్టికి విడుదలనిచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. మరి సృష్టి ఏ పరిస్థితుల నుండి విడుదలను కోరుకొనుచున్నది? ఇప్పుడు సృష్టికి విడుదల కావాలి. అది ఏ పరిస్థితి నుండి విడుదల కోరుకొనుచున్నది అన్నది మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలోనే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 11-12 వచనాలను మనం చూసినట్లయితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారంతో ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమియు సమస్త శరీరులు తమ మార్గము చెరిపివేసుకొని ఉండేది. భూమి చెడిపోయినది అంటున్నాడు. భూమి మార్గము తప్పైనదన్నాడు. దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినది అంటున్నాడు. అంటే భూమి బలత్కారముతో నిండి ఉన్నది, అంటే పాపముతో నిండి ఉన్నది. అది విడుదల పొందడానికి ఇష్టపడచ్చు. అది విడుదల పొందడానికి నిరీక్షణ కలిగి ఉన్నది. ఈ విడుదల పొందాలి అంటే దానికి ప్రధాన కారణం దేవుడే. దానికి విడుదలనిచ్చేవాడు కూడా దేవుడే. కాబట్టి ఏమంటున్నాడంటే సృష్టి ఏ పరిస్థితుల్లో నుండి విడుదల కోరుకుంటూ ఉన్నది అంటే సృష్టి భూమి బలత్కారంతో నిండి ఉన్నది, అంటే పాపముతో నిండి ఉన్నది. కాబట్టి దాని నుండి విడుదలను కొనుచున్నది. అందుకే 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వాని హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. అంటే భూమి బలత్కారంతో నిండి ఉన్నదని దేవుడు ఎప్పుడు చెప్తున్నాడంటే ముందు మానవుడు తన జీవితమును పాడు చేసుకున్నప్పుడు మానవుని యొక్క తలంపులు, హృదయ ఆలోచనలు అన్నిటి చెడ్డమైనందువల్ల భూమి బలత్కారంతో నిండి. 5వ వచనంలో తెలియచేస్తున్నాడు మానవుని స్థితులు భయంకరంగా ఉన్నవి, అతని హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. తదుపరి వెంటనే ఏమంటున్నాడంటే భూమి బలత్కారంతో నిండినది. ఎందువల్లంటే మానవుని యొక్క కార్యములను బట్టి భూమి బలత్కారంతో నిండి, మానవుని యొక్క హృదయ ఆలోచనలను బట్టి భూమి బలత్కారంతో నిండి ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకుందాం.
దేవుడు నోటి మాట ద్వారా సృష్టిని ఏర్పాటు చేస్తున్నాడు. సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టిలో మానవుని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సృష్టి ఏర్పాటు కాకముందు మానవుడు దేవుడు సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా ఉన్నదంతా చీకటిగా ఉంది. దేవుడే మనకు మొదటి దినము వెలుగు కమ్మనగా వెలుగాయను. చీకటి నుండి దేవుడు ఈ సృష్టిని దేనిలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడంటే వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. వెలుగు కమ్మనగా వెలుగాయను అంటే దేవుని యొక్క నోటి మాట ద్వారా దేవుడు వెలుగును నింపి ఉన్నాడు. అట్లా నోటి మాట ఆజ్ఞాపించున్నాడు. మొదటి ఆజ్ఞాపించినాడు, వెలుగు కమ్మనగా వెలుగాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే పాత సృష్టి ఉంది. దేవుడి ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే పాత సృష్టి ఉన్నది. మనం కూడా అంటూ ఉంటాం, ఏదైనా కంటెస్ట్ చెప్పాలనుకోండి, ఒక మాట అంతా ఏమంటామంటే నాకు కొత్త రోడ్డు లేదండి, ఆ కొత్త రోడ్డు అంటాం. కొత్త రోడ్డు అన్నామంటే అంతకుముందు ఏమున్నాయి, పాత రోడ్డు ఉంటుంది, పాత దారి ఉంటుంది, దాని మీద కొత్త వేస్తున్నారు కాబట్టి దాన్ని గుర్తించండి. 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా దానికి పేరేం పడిపోతుందంటే కొత్త రోడ్డు. అంతకుముందు ఒక రోడ్డు ఉంది కాబట్టి. అట్లానే నూతన సృష్టి అంటే పాత సృష్టి ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయంలో పాత సృష్టి. పాతది అంటే అది ఎక్కడైనా ఆదికాండం 1వ అధ్యాయం. అంత్యమన్నాడు, సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయను. వెలుగు కమ్మనగా వెలుగాయను. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ప్రకాశించెను. మొదట ఏమి, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికినటువంటి దేవుడు మరి ఒకసారి మన హృదయంలో వెలుగును ప్రకాశింపచేస్తున్నాడంటే ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారా. అంటే సృష్టి ప్రసవ వేదనతో ములుచున్నది, సృష్టి విడుదల కొరకు ఆశపడుచున్నది. ఆ విడుదల నుంచి వాడు ఎవరైనా అంటే దేవుడే. ఆ విడుదలను మనకు అనుగ్రహించేవారు ఎవరైనా అంటే దేవుడే. ఎందుకంటే మనము పూర్వమందు ఏమై ఉన్నాము అన్నాడంటే మనము పూర్వమందు చీకటి అయి ఉన్నాము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగులోనికి మనల్ని నడిపించున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి. చీకటి అయిన సందర్భాలలో మానవుడు ఎన్నో శ్రమలను అనుభవించున్నాడు. ఉదాహరణకు నోవాహు జలప్రళయం. నోవాహు జలప్రళయం చూసినట్లయితే దేవుడు నోవాహుతో అంటున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 13వ వచనంలో దేవుడు నోవాహుతో ఏమని తెలియజేయుచున్నాడో మనం పరిశీలన చేసినాడు. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. అంటే భూమి ఎవరి ద్వారా చనిపోయినది, భూమి ఎవరి ద్వారా ప్రసవ వేదనతో మూలుచున్నది, భూమి ఎందు నిమిత్తము ఈ విధముగా ఆ వేదన చెందుచున్నది అన్నది మనం పరిశీలన చేసినట్లయితే ఎవరి ద్వారా అంటే మానవుని ద్వారానే. అందుకే ఏమంటున్నాడంటే ఆ సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారిని అంతము వచ్చి ఉన్నది. నా సన్నిధిని వారికి అంతము వచ్చి ఉన్నది.
ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లా, ఏ సమయంలో ఎవరు చనిపోతున్నారో ఎవరికి తెలియట్లా, ఏ సమయంలో ఏ పరిస్థితి మానవుని ఆవరిస్తుందో ఎవరికి తెలియని స్థితిలో. దేని నిమిత్తమయ్యా అంటే భూమి బలత్కారంతో నిండి ఉన్నది. ప్రజలు తమ ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. భూమి శాపానికి కారణము మానవుడే ఉన్నారు. భూమి యొక్క ఈ భయంకర స్థితిని ఎదుర్కొనడానికి ప్రధానమైన కారకుడు ఎవరై ఉన్నారా అంటే మానవుడే. అందుకే దేవుడే తెలియచేయించున్నాడు ఏమిటంటే నోవాహ సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతో సంతోషకరంగా దేవాలయం నిండిపోయి దేవుని మహిమపరచవాళ్ళు పక్క పక్కనే కూర్చొని ఈరోజు బిడ్డల పక్కన కూర్చోలేకపోతున్నాం, తండ్రి పక్కన కూర్చోలేకపోతున్నాం. ఏమిటయ్యా ఈ భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఇదిగో భూమి బలత్కారంతో నింపడానికి మానవుని యొక్క కార్యమే. మానవుని యొక్క కార్యమే సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది నుండి ఈ భయంకరమైనటువంటి విపత్తులు రావడానికి కారణం మానవుడే. ఈ భయంకరమైనటువంటి కరోనా COVID-19 రావడం గల కారణం కూడా ఎవరని తెలియజేయడానికి మానవుడే. మానవుడే సమస్తమైనటువంటి ఈ భయంకరమైన కార్యములకు కారణకుడు ఎవరయ్యా అంటే మానవుడే. అందుకే మనకి ఇదిగో సృష్టి ఎడల నమ్మకముగా ఉంది, దేవుని ఎడల నమ్మకముగా ఉన్న నోవాహుతో ఏమంటున్నాడంటే సమస్త శరీర మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది, కానీ మీ కుటుంబం నేను రక్షించాలని ఆశపడుచున్నాను. అంటే దేవుని యొక్క కార్యాలు చూడండి. ఎవరు దేవునికి లోబడి ఉన్నారో, ఎవరు దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి ఎడల నమ్మకముగా ఉన్నారో వారిని దేవుడు రక్షించడానికి ఇష్టపడుచున్నాడు. వారిని దేవుడు రక్షించడానికి ఇష్టపడుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నోవాహు జీవితంలో కూడా మనం చూద్దాం. దేవుడు ఎంతో అందంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క సృష్టి మూలుగుచున్నదంటే దానికి కారణము మానవుడే. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలోనే చక్కటి మాటలు తెలియచేయుచున్నాడు. యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే మానవుని యొక్క కార్యమున మానవుడు దేవుని మాటకు లోబడవాలని జీవితంలో జీవించుతున్న దానిని బట్టి దేవుడు ఎవరికి మొదలుపెట్టుచున్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించును, భూమి చెవియు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద పిలుగుబడి ఉన్నారు. ఆకాశంతోనూ భూమితోనూ చెప్పుచున్నాడు దేవుడు. ఎందుకంటే నేను అందంగా సృష్టి నుండి మట్టి నుండి దేవుడు మానవుని ఏర్పాటు చేసుకున్నాడు. సృష్టి నుండి ప్రతి జీవిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటిది నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు ఏమి చేయుచున్నారంటే తిరుగుబాటు చేయుచున్నారు, నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాంగులు ఎరుగును, గాడిద తన సొంత తొద్దులు ఎరుగును. ఇశ్రాయేలీయులు తెలివి లేని వారు యోచింపరు. అందుకేమన్నాడు పాపిష్టి జనమా. ఎంత వేదన! ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని. ఇశ్రాయేలీయులు చిన్న మాటలు అందుకే మోషేకు దేవుడు కానాను చెప్పడం లేదు. ప్రవక్తల ద్వారా మాత్రం దేవుడు భయంకరంగా గద్దిస్తున్నాడు. ఏమంటారు? పాపిష్టి జనమా. దేని నిమిత్తం ఈ మాటను తెలియచేయించున్నాడంటే వారిని దేవుడు ఏర్పాటు చేస్తే వారు లోబడనులని ప్రజలుగా ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకేమన్నాడంటే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఈ సృష్టి బలత్కారంతో నిండి ఉన్నదని ఎట్లా చెప్పుచూ ఉన్నాం? సృష్టి ప్రసవ వేదనతో మూలుగుచూ ఉన్నదని ఎట్లా చెప్పుచూ ఉన్నామంటే మన జీవితాలు బ్రతుకుతామా చూస్తామా అని మూలుగుచూ ఉన్నవి. అదే ప్రధానమైనటువంటి కారణం. ఏ సమయంలో ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధి సంభవిస్తుందో కానీ మూలుగుచూ ఉన్నాం. సృష్టి అందానికి కారణమైన మానవుడే సృష్టి
దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మీరు నా మాట వినట్లేదయ్యా, మీరు నా మాటకు లోబడినటువంటి జీవితం మీరు జీవిస్తున్నారు. కాబట్టి ఏమన్నట్టు ప్రసవ వేదనతో సృష్టి యావత్తు మూలుగుచున్నది. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఎలా విడుదల పొందేది, సృష్టి ఎలా విడుదల పొందేది? ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, విడుదలనిచ్చేవాడు దేవుడే. యెహెజ్కేలు గ్రంథం మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్యభాగంలో మనం పరిశీలన చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసేనండి. ఇక్కడ స్పష్టంగా తెలియచేయుచున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేసి విగ్రహారాధన చేసి దానిని బట్టి నేను వారిని శిక్షించుచున్నాను. వారు చెదిరిపోయిన తర్వాత సంభవించినటువంటి కారణం ఏమంటున్నారంటే, వారు తాము వెళ్ళిన స్థలంలోని జనుల యొక్క చేరగా ఆ జనులు మీరు యెహోవా జనులే కదా. అంటే మనము శ్రమ అనుభవించడం వలన అది ఎవరికి నష్టముగా ఉన్నది అంటే, ఎవరికి అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నామంటే దేవుని. అందుకే అంటున్నారు, ఇదిగో మీరు ఇశ్రాయేలు ప్రజలు కదా, మీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై ఇశ్రాయేలు కారణమైంది. దేవుని నామము దూషించబడటానికి ఇశ్రాయేలు కారణమైన. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇప్పుడు భయంకరమైనటువంటి జైల్లో ఉంటున్నారు అనేక మంది భయంకరమైనటువంటి పనులు చేసి, వాడి పేరు ఏమంటారంటే యేసుబాబు అంటారు, ఇంకొకరు ఏమంటారు డానియల్ అంటారు, ఇంకొకరు ఏమంటారు షట్టర్ అంటారు. పేర్లు పెట్టుకోవడం ఎంత అద్భుతమైన పేర్లు పెట్టుకున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే చెరసాలలో ఉన్నారు. వీళ్ళు బట్టి ఎవరి నామము దూషించబడుతున్నది? దేవుని యొక్క నామము దూషింపబడుచున్నది. దేవుని యొక్క నామము దూషింపబడుచున్నది. ఈ దేవాలయం కోరుకుని చాలా మంది అడ్డు పెడుతున్నారు. ఎవడడ్డు పెడుతున్నాడు? ఆర్ఎస్ఎస్ వాడు అడ్డు పెడుతున్నాడా? ఎవడడ్డు పెడుతున్నాడు? ఆడు కూడా మనతో పాటు మూలంలో చెప్పులు కూర్చోబెట్టాడు, కట్టడానికి వీళ్ళు. ఎవరికి ఏమన్నారు? వాళ్ళు అక్కడికి వెళ్ళాయి ఏంటంటే మీ వాళ్ళే చేశారా? ఎవరి నామమును మనం అప్రతిష్ట పాలు చేయించుకున్నామయ్యా అంటే యేసు నామమును అప్రతిష్ట పాలు చేయించుకున్నాం. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నామో జ్ఞాపకం చేసుకో. దానికి దేవుడు ఇష్టపడుతున్నా. ఇశ్రాయేలీయులు చేయించినటువంటి భయంకర కార్యములు, ఇశ్రాయేలీయులు చేయించినటువంటి విగ్రహారాధన బట్టి వారిని తరిమివేస్తే వారు వెళ్ళిన చోట ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో వీరు యెహోవా జనం కదా, వీరు యెహోవా దేశం నుండి వచ్చిన వారు కదా. అంటే ఎవరికి అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నామంటే క్రీస్తు నామమును దూషించుచున్నాం. అందుకే దేవుడు ఒక మాటను తెలియచేయుచున్నాడు. ఏమని తెలియచేయుచున్నాడంటే, కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. వాళ్ళు వెళ్ళిన చోటెల్లా దేవుని యొక్క నామము దూషించబడుచున్నదట. దేవుని ఏమన్నా, నేను దానిని చూచి చింతించి తిని, దానిని చూచి నేను చింతపడితిని. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి చేయించుకుంటాడయ్యా అంటే అద్భుత కార్యము జరిగించున్నాడు. దేవుని యొక్క ముద్రకు గురైనప్పుడు భూమి ఏ విధంగా ప్రసవ వేదంతో ముందుచున్నదో మానవుని యొక్క జీవితంలో కూడా మానవుని స్థితి అంతే. కాబట్టి వాణి క్రియలను బట్టి భూమి ఏ విధంగా ఉన్నది? 34వ వచనం చూసినట్లయితే ఏమన్నాడు? మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి సేద్యము చేయబడుతూ అన్నాడు. మార్గముల దృష్టి కంటే పోయేవారి దృష్టిలో దేవుని యొక్క భూమి, దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే దృష్టికి పాడుగాను, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి. ప్రజలు లేరు, పాడైపోయింది. ఏమిటయా ప్రజలు లేకుండా పాడైపోయిందంటే
దేవుని యొక్క భూమి, దేవుని ప్రజలు, దేవుని యొక్క దేశం. అందుకేమన్నాడంటే, దానిని నేను పాడైన భూమి ఏదేను వనవలే ఆయనని, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణంలో నివాసములతో నిండి ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుదురు. ఇదిగో పాడైన భూమిలో ప్రజలున్నారు, పాడైన భూమి ఆ పంటను అనుగ్రహించుచున్నది అని ప్రజలు ఎప్పుడు చెప్పుకుంటారయ్యా అంటే, అది అంటున్నాడు. ఎప్పుడయ్యా అంటే మనం చదువుతున్నటువంటి ఈ పాఠ్య భాగంలోనే దానికి విడుదలనిచ్చినటువంటి దేవుడు 25వ వచనంలో మనం చూడవచ్చండి. 25వ వచనం యెహెజ్కేలు గ్రంథము, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అపవిత్రత పోవునట్లు మీ మీద శుద్ధ జలములను చల్లుదును అంటే, ఇప్పుడు వరకు ఏ విధంగా భూమి పతనానికి కారణం మానవుడు అపవిత్రుడుగా ఉన్నాడు, అపవిత్రుడుగా ఉన్నాడు. అపవిత్రుడుగా ఉండటం వలన భూమి పతనానికి కారణమైంది. అందుకే దేవుడు ఏమన్నాడు, నేను నిన్ను పవిత్రునిగా చేసేదను అంటున్నాడు. అపవిత్రతతో నిండిన భూమిని నేనేమి చేసేదను అంటున్నాడంటే, పవిత్రముగా చేసేదను. నూతన స్వభావం అంటే ఏమన్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలగజేసేదను, రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇచ్చేదను. అంటే మానవుడు రాతి గుండెతో ఉండటం వల్లనే దేవుని నామము అపవిత్రత. అందుకే దేవుడు ఏమన్నట్టయ్యా, ఈ రాతి గుండె తీసి నేను నీకు మాంసపు గుండెను ఇస్తాను, రాతి గుండెను తీసి నేను నీకు మాంసపు గుండెను అనుగ్రహిస్తాను అని తెలియచేయించినాడు. ఎప్పుడైతే దేవుడు మానవునికి నూతన స్వభావము, నూతన హృదయము, నూతన ఆత్మను దేవుడు అనుగ్రహించున్నాడో అప్పుడు సృష్టి విడుదల పొందడానికి దేవుడు కారణమయ్యాడు. ఎప్పుడైతే మానవుని హృదయంలో దేవుడు ఆ రాతి గుండెను తీసి మాంసపు గుండె ఇచ్చున్నాడో, దేవుని యొక్క ఆత్మతో నింపి ఉన్నాడో, నూతన స్వభావాన్ని దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడో, వెంటనే దేవుని యొక్క కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. 33వ అధ్యాయం 33వ యెహెజ్కేలు గ్రంథంలోని 33వ వచనం ఏమన్నదంటే, మీ దోషము వల్ల మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయునాడు. పాడైన స్థలంలో మరలా కట్టబడును, పాడైన స్థలంలో మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. భూమి సేద్యం చేయబడుచున్నది. అంతేకాకుండా మార్గములో ప్రజలు లేరు, కానీ నిర్జనముగా ఉన్న ఈ ప్రాంతాన్ని జనముతో నేను నిర్మించుకున్నాను. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ నూతన హృదయమును మనకిచ్చిన నాడే, దేవుడు నూతన స్వభావము మనకిచ్చిన నాడే సృష్టి ప్రసవ వేదన నుండి విడుదల పొందుతుంది. సృష్టి ప్రసవ వేదనతో మూలుగుచూ ఉన్నది అంటే మానవుడు రాతి గుండె కలిగి ఉన్నాడు. మానవుడు దేవుని ఆత్మను తన జీవితంలో లేకుండా చేస్తున్నాడు. ఈనాడు మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయే కానీ మానవుని హృదయం రాతి గుండె తీసి మాంసపు గుండెసానన్న దేవుడు, దేవా ఈ రాతి గుండెను తీసి మాంసపు గుండెను దయచేయాలి. మనం దేవుని అడగలేనటువంటి స్థితిలో ఉన్నాం. చక్కటి కీర్తన కూడా ఉండవు, సంవత్సరాలు ఎన్నో గడిచాయి కానీ మా జీవితంలో మార్పు లేదని ఒకసారి కీర్తన, సంవత్సరం గతించుచున్నా యేసయ్యా నీ రూపముకు మార్చును, హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచును నా రక్షకా, హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచును నా రక్షకా, సంవత్సరములు గతించుచున్నా నూతన
చేయించిన ఈనాడు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం కూడా అడగాలి. దేవా, ఎన్నో సంవత్సరాలు గతించుతున్నాయి, మమ్మల్ని నూతనపరచు, నీ రూపంలోనికి మార్చు, మా హృదయంలో ఆ రాతి గుండెను తీసి మాంసపు గుండెను మాకు అనుగ్రహించాలి. మనం ఎప్పుడైతే దేవుని పాదసన్నిధిలో మనం మొదలుపెట్టుచున్నామో దేవుని గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే సృష్టి వారి కొరకే ఎదురు చూచున్నది. అంటే నూతన హృదయము, నూతన ఆత్మ కలిగిన వారి కొరకే సృష్టి యావత్తు ఎదురు చూచుచున్నది. అందుకే మనం రోమిలకు రాసిన పత్రికలోనే 2వ పాఠంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో చేరు చూచి కనిపెట్టుచున్నది. సృష్టి ఎవరి కొరకు కనిపెట్టుచున్నదయా అంటే దేవుని కుమారులు, కుమార్తెల కొరకు కనిపెట్టుచున్నది. కాబట్టి సృష్టి విడుదల పొందాలి అంటే ఆ కార్యం చేయవలసినది దేవుడే. ఎట్లా అంటే ఏనాడైతే మన రాతి గుండెను తీసి మాంసం గుండెను మనం పొందుకోగలుగుతామో, దేవుని ఆత్మతో మనం నింపబడతామో, ఆనాడు సృష్టి పతనము కాకుండా సృష్టి మూలుగు నుండి విడుదలను దేవుడు మనం అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎంతో అందమైన సృష్టిని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు దేవదూతలను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు మానవుని ఏర్పాటు చేస్తున్నాడు. సృష్టిని ఏర్పాటు చేయించున్నాడు. వీటన్నిటిలో సృష్టి ప్రసవ వేదనతో మూడుగుచు ఉన్నదంటే కారణం మానవుడే. దేవదూతలేమో దేవుని వలె ఉండాలని ఆశపడాలి, మానవుడేమో దేవదూత వలె ఉండాలని ఆశపడుచున్నాడు. అంటే దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని విడిచిపెట్టి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆకులాడటం వలన ఏమైపోతున్నదంటే మానవుడు పతనమయ్యేది కాకుండా సృష్టిని కూడా పతనం చేయించు ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మకు మనం నింపబడతామో అప్పుడు నూతన సృష్టి మన జీవితాల్లో మనం పొందుకోగలుగుతాం. నూతన సృష్టి అంటే విడుదల పొందినటువంటి సృష్టి. అందుకే ఏమంటున్నాడు, మా రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తాను, అదే కాకుండా నా ఆత్మతో వారిని నింపుతాను. అప్పుడే మన జీవితాల్లో సృష్టికి విడుదల, మన జీవితాల్లో మనకు విడుదల. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రధానమైనటువంటి కారణము మానవుని యొక్క తప్పిదములే. మానవుడు చేయించినటువంటి ఆ తిరుగుబాటే దేవునికి వ్యతిరేకమైన కార్యములే ఈ విపత్తులకు కారణం. కాబట్టి సృష్టిని విడుదల పొందాలి అంటే దేవునికి సాధ్యం. ఎలా అంటే దేవుని పాదసన్నిధిలో మనం పూజ ఆడినాడు. దేవుడు మనకు నూతన హృదయంలో రాతి గుండెని తీసి మాంసపు గుండెనిచ్చి దేవుని యొక్క ఆత్మతో నింపుతారు. ఇట్టి స్థితి దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియపరలోకపు తండ్రి, నీవే సహాయం చేసి దేవుడు సృష్టి యావత్తు ప్రసవేదనతో చూడడానికి విడుదలనిచ్చేవాడు దేవుడే. మా జీవితాలలో నూతన హృదయం, నూతన ఆత్మతో మమ్మల్ని సృష్టి విడుదల పొందడానికి నీవే మహిమ పొందవాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకములకు దృశ్యాదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్త యొక్క సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాము. దేవుని అద్వితీయ కుమారుడును అక్కడ ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియకు శరీరధారి వచ్చుడాయన. ఆయన మన కొరకు పొందుకులాత కాలంలో ఆయన బాధపడతాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును, జీవమిచ్చేవాడును, తండ్రి నుండి కుమారుడు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మేము పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికను అపోస్తలులను ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మము ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానపు కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును
ఎదురు చూచుచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలిచినేయండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 474వ కీర్తన పాడుచుండగా కానుకలు పట్టబడి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 474వ కీర్తన పాడుచుండగా కానుకలు పట్టబడి. యేసుని కొరకై జీవించేద
మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మను ఈ మా అర్పణను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించమని వినయంతో బ్రతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశంలో సమస్తము నీవి, నీ దానిలో మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేయడము, ప్రతి విజ్ఞాపన వెనుక సంగమంతయు ప్రభువా కనికరించమని చెప్పగలిగు. ప్రతి విజ్ఞాపన వెనుక సంగమంతయు ప్రభువా కనికరించమని చెప్పగలను. కోవిడ్-19 కూడా ఒక విజ్ఞాపన చేద్దామని తెలియచేయుచున్నాను. ఆయన గురించి సమాధానం కొరకు మన ఆత్మల రక్షణ కొరకు ప్రభుత్వం ప్రార్థించడం, లోకమంతటి సమాధానం కొరకు దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకు వాటి ఐక్యత కొరకు ప్రభుత్వం ప్రార్థించడం, మన అధ్యక్షులందరి కొరకు ఇతర సంఘ సేవకులందరి కొరకు ముఖ్యంగా ధర్మరాజు మోడరేటర్, ది రైట్ డాక్టర్ తల్లిపూటి జార్జి కలీలేశ్వరం, మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయముతో నిర్మల మనసాక్షితో మన సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడం, మన దేశ పరిపాలకుల కొరకు అధికారంలో ఉన్న వారందరి కొరకు ప్రభువును ప్రార్థించడం, రోగుల కొరకు, బాధపడుచున్న వారి కొరకు, దుఃఖించు వారి కొరకు, మరణించిన వారి కొరకు ప్రభువును ప్రార్థించడం, ప్రస్తుత మందు లోకమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి కోవిడ్-19 అనేటువంటి వైరస్ ప్రభుత్వాలు స్వాధీనాన్ని తీసుకుని ప్రజలకు క్షేమాన్ని అనుగ్రహించినట్లుగా ప్రభుని ప్రార్థిస్తాము. పేదల కొరకు, ఆకలి బాధలు గల వారి కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, వితంతుల కొరకు, శ్రమలు అనుభవించిన వారి కొరకు ప్రభుని ప్రార్థిస్తున్నాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనకు పిలిచిన వారిని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచలాగున మన కొరకు క్రీస్తున్నాము. లోపమైన వారందరి కొరకు ప్రభుని ప్రార్థిస్తున్నాము. ఈ లోకమందరూ సేవించి ఇప్పుడు విశ్రాంతి తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపన్నుతో ప్రవేశించలాగున ప్రభుని ప్రార్థిస్తున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి కలిగిన దేవా, సంఘం యొక్క శరీరమంతని నీ ఆత్మచేత శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములోని నా స్థితుల్లోని మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయి మా విన్నపములను ప్రాంతాన్ని అంగీకరించు. అందరి ప్రతి అవయవం దాని ఉద్యోగంలో, సేవలో యథార్థములను భక్తిగా నిన్ను సేవించును. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సదా మనకు తోడైయుండునుగాక. దయచేసి ప్రభు వల్లకు సిద్ధపడేవాడు లేచి నిలిచి ఉండి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొన్నారు. ప్రార్థించుదాము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మీరు ఎంత ఉన్నారు. అనేకులమైన మనం ఒకటే శరీరం అయి ఉన్నాము. ఎందుకనగా మనం అందరం ఒకటి రొట్టెలో పాల్గొచ్చుకొచ్చున్నాము. ఆయన నివాస స్థలంలో నేను నేను పాడగలను చేసేదాము. దేవుని యొక్క సమాధానం విశ్వాసం పంపించుకుందాము. దయచేసి ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోవాల్సిందిగా తెలియజేయించుకున్నాము. సమాధానం కొరకే
ఒకరికొకరు మీ ఎదుటి వారికి ఉన్న వారికి సమాధానం కొరకై మీరు వందనాలు తెలియజేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓ యేసు మాకు కూడా ఏడు అందరం కలిసి చెప్తామండి. ఓ యేసు మాకు కూడా ఏడు మంచి ప్రధాన యాజకుడైన యేసు నీ శిష్యుల మధ్య నీవు ఉన్నట్లు మా మధ్య